ఎస్ సార్. అయితే ప్రభాస్ సీన్గా ప్రపంచానికి తెలుసు. బట్ బిఫోర్ దట్ అసలు ఏంటి, ఎక్కడ మొదలైంది, ఏంటి మీ కెరీర్ అనేది అసలు? ఇది సినిమా కథ అంటారు చూసారు సార్. జనరల్ లైఫ్ మనం చాలా 10th చదువుకొని ఏపీఆర్ చేసి రాసిన తర్వాత ఒక ఉద్యోగానికి అప్లై చేసుకొని ఫాదర్ కొంచెం ఎంత ఎఫర్ట్ చేస్తే ఒక ఉద్యోగం సంపాదించుకున్నాక ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుని ఇట్లా ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అనేది చాలా మంది అనుకుంటారు, కానీ ఎవరి జీవితంలో జరగదు. నాకు ఒక సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు, ప్రతి అందమైన అమ్మాయి ప్రభాస్ లాంటి మొగుడు కావాలని కోరుకుంటారు, కాకపోతే వాళ్ళు దురదృష్టం అంటే ప్రభాస్ సీన్ లాంటి వాళ్ళు దొరుకుతారు. సో మన లైఫ్లో ఇలా అనుకుంటాం. మా నాన్నగారు కూడా ఏపీఆర్ చేసి రాసి, నువ్వు 10th అయిన తర్వాత ఏపీఆర్ చేసి రాయి, దాని తర్వాత చదువుకొని ఉద్యోగం అంటే హీఈస్ పర్టికులర్ అబౌట్ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఎలాగైనా ఉద్యోగం చేస్తే ఆడు సెటిల్ అయిపోతాడని దీంతో ఉన్నారు తప్ప మన జీవితం ఎలా అవుతుందని ఆయనకి తెలియదు, నాకు అసలు తెలియదు. ఇలా అవుతాయండి సార్. అంటే సార్ తెలియంది కాబట్టి ఇది ఓకే. ఒకవేళ ఇది కాలేదనుకుంటే వీడికి ఎందుకురా చదువుకొని ఉద్యోగం చేసుకోకుండా వీడి సినిమాలు వేషాలు జీవితం అంతా నాశనం అయిపోయింది కదా, ఇది కూడా అంటారు కదా. అంటారులేండి. బట్ అంటే మిమ్మల్ని అంత మోటివేట్ చేసిన పర్సన్ ఎవరు? అంటే సినిమాల్లోకి రావాలి, సినిమాల్లో చించేయాలి, స్క్రీన్ చించేయాలని చెప్పి. స్క్రీన్ చించేయాలి అందరికీ ఉంటుంది కానీ జరగదు. మన జీవితాలు చిరిగిపోతాయి కానీ స్క్రీన్ చించడం అనేది అక్కడ అనుకోవడంలో ఉంటుంది తప్ప ఎవరికి జరగదు. థింగ్ ఏంటంటే మనకి ఏది హోప్లెస్ కండిషన్స్లో చదువు రావట్లేదు, ఏమి మనకి అవ్వట్లేదు అనేటప్పుడు నాన్నగారికి శరత్ బాబు గారు ఫ్రెండ్, యాక్టర్ శరత్ బాబు ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. రామదాస్ చదువుకున్నారు, ఆయన మద్రాసులో సెటిల్ అయిపోయారు. నాన్న జాబ్లో ఇటు అటు ఇక్కడ ఈయన సెటిల్ అయిపోయారు. ఇలాగ మాట్లాడుకుంటారు కదా, మా ఆవిడ ఆడు దేనికి పనికి రావట్లేదు, ఆడు ఏం చూసినా ఇంకా వీధిలో గొడవలు అంటాడు, అది అంటాడు, వాళ్ళతో తిరుగుతున్నా, ఇది నాకు అసలు నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే, సర్లే ఇంకా చదువు వీడికి అప్డేట్ లేదు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి మధు ఇన్స్టిట్యూట్లో పెట్టేయండి అని చెప్పేసి అలాగ తాత్కాలికంగా జరగడం జరిగింది అంతే. మనం ఏదో చిన్నప్పటి నుంచి ఇలాగా అదేదో మెడ్రాసు ప్లాట్ఫామ్ పార్కుల్లో పడుకొని దీనివల్ల అది ఇది ఇంకే లేదు మనకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. టీటీటీయా మొత్తం? టీటీటీయే అసలు మామూలు. ఇంకో టీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్. నా లైఫ్ గోలే లేదు. కానీ భయం ఉంటుందా? గోల్ లేనప్పుడు భయం వస్తుంది కదా, అంటే రేపు ఆలోచన. డాడ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ మా నాన్నగారు నా మీద ఆడు ఏదో ఒకటి చేస్తాడులే అనేది ఉండేది ఫస్ట్ ఆయనకు ఉండేది. మనకేంటంటే అందరు తిడుతున్నాడు, కోపం వచ్చేసింది, మళ్ళీ మనకు వల్ల మనం ఉండేవాడు. ఎవరైనా పెద్ద హైయర్ అఫీషియల్ వచ్చి ఏంటి మీ అబ్బాయికి ఎందుకు ఇలా చేస్తున్నావు, వై యు ఆర్ స్పాయిలింగ్ హిస్ కెరియర్, చదువుకోవట్లేకపోతే రేపు పొద్దున్న ఎలాగా ఇది అవుతాడు అని అన్నప్పుడు మనకి రాత్రి భయం వేస్తుంది. తర్వాత చూసుకోవచ్చు, పొద్దున మామూలే. ఇంకా ఎవరికైనా సీరియస్నెస్ మనకు ఉండదు. ఏం చేసేవారు మరి మీ ఫాదర్? అంటే జాబు హైయర్ అఫీషియల్స్ అంటున్నారు. ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, నాన్నగారు ఆర్ఐగా చేసేవారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అన్నాడు, మీకు తెలుసు కదా. ఊర్లో ఫుడ్కి ప్రాబ్లం లేదు, మనకేంటంటే స్కూల్కి వెళ్ళడం, అల్లరి చేయడం, ఇంకా అమ్మ శుభ్రంగా వండి పెట్టడం, తిరగడం, తినడం, పడుకోవడం. ఓన్లీ ఇది తింటమేనా? తిట్లు కూడా తినేవాళ్ళు డైలీ? తిట్లు కామన్. ఇంటికి పెద్దోడుగా వచ్చిన ప్రతి ఒక్కరు తిట్టడమే అందరూ. సో అలా తిట్లనే కామన్. అంటే ఎంత మాట్లాడుతూ ఊళ్ళో గొడవలు అన్నారు అంటే ఏంటి, పరిగెత్తే వాళ్ళ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది? గొడవలే ఎక్కడే. అప్పుడు అసలు నాన్నగారు ఒక ఎంప్లాయీ అని చెప్పి మనం పొలిటికల్గా అంటే అప్పుడు యూత్ అసోసియేషన్ అని పెట్టడం, అక్కడ ఉన్న లోకల్ నాయకులు తీసుకొచ్చి మనలాంటి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనం అన్నింటిలో దూరడం, మనల్ని వాడడం, అవి మనకు తెలిసేది కాదు అప్పుడు. అదేదో మనకి అందరిలో మనకు ఏదో పెద్ద పోస్ట్ వచ్చిందని ఫీల్ అయిపోయింది తప్ప
మనల్ని వాడుకుంటున్నారు అనేది నాకు తెలియదు అప్పుడు. అమ్మాయి అయితే మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, అంటే మీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియదు మాకు. బ్యాక్గ్రౌండ్ అంటే అది చిన్నప్పుడు అందరికీ ఉంటుందండి. నేను చెప్తున్నాను, మీరు చెప్పరు అంతే తేడా. సరే మరి కొట్టేసి అంత అంటే గొడవ కొట్టడం అంటే ఇంకా గొడవలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ మరి గొడవలు తెలియదు మనకి. కొట్టడం అంటే తెలియదు ఇంకా. అప్పుడు ఆయన దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎవడనేవానంటే మనం వెళ్ళి ఆయన ఏదో ఒకటి చేసేయాలి. ఇంకా ఫ్యాన్ గొడవలని, బాలకృష్ణ గారి గొడవలని, చిరంజీవి గారి ఫ్యాన్ ఇది కూడా ఉండే ఈ గొడవలని, అసోసియేషన్ అని ఏమేమి ఉండేవి. ఏది కూడా ఇలా ఉండాలని నాకు తెలియదు. మీరు వెళ్తే మీతో వెళ్ళిపోవడమే అంతే, వెళ్ళిపోయి ఏదైనా జరిగితే దాంతో వెళ్ళిపోవడమే తప్ప ఇలా వెళ్తే ఇలా అవుతుంది, దీనివల్ల రిస్క్ అవుతుందని నాకు తెలియదు. ఒకసారి ఎలక్షన్స్, కాంగ్రెస్ ఎలక్షన్స్ అవుతుంటే ఆ లోకల్ లీడర్ ఎవరో ఉంటే నాకు అప్పుడు బుల్లెట్ ఫ్యాషన్. ఓకే, మనకి బుల్లెట్ గిల్లెట్ ఏమి ఉండేవి కదా, వచ్చు కానీ మనకి అంత కెపాసిటీ లేదు. బుల్లెట్ తొక్కాలంటే నువ్వు మరి క్యాన్వాసింగ్ జెండా వేసుకుని మనం నామినేషన్కి వెళ్తున్నాం అంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా అటు ఇటు వేసుకుని రక్త తిలకం పెట్టి బుల్లెట్ పెట్టి దడమని వెళ్ళేసరికి నాకు చెడే నాన్న పిలిచి, నువ్వు ఒక ఎంఆర్ఓ కొడుకురా, రేపు పొద్దున్న వాళ్ళు నన్ను ఇదవుతుంది. నాకు అప్పుడు ఎంఆర్ఓ అయ్యారా? ప్రమోషన్ ఎంఆర్ఓ అయ్యారు. నేనేమో కాంగ్రెస్ తరఫున బుల్లెట్ వేసుకుని తిరిగేస్తాను. ఇది ఇంక చెరగొడి నాన్న ఫుల్ బ్యాటింగ్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది, అమ్మో మనం వెళ్ళకూడదా, ఈ అఫీషియల్ ఫ్యామిలీ నుంచి వెళ్ళినప్పుడు పొలిటికల్ గా మనం తిరగకూడదా అనేది అప్పుడు నాకు మైండ్ లో కాన్షియస్ లోకి వచ్చాం.